సమాజంలో పసి కందులను సైతం కామాంధులు చిదిమి వేస్తున్నారు. అటువంటి వారికి తెలియాల్సిన విషయం, యత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు నివాసముంటారు. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం. పుడుతూనే పాలకేర్చి పుట్టి జంపాలకేర్చి పెరిగి పెద్ద కాగానే ముద్దు మురిపాలకేర్చి తనువంతా దోచుకున్న తనయులు మీరు మగసిరితో బ్రతకలేక కీర్యకులై కుటిల కామ మేజకులై స్త్రీ జాతిని అవమానిస్తే మీ అమ్మల సైన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్న ఈనాడి మీకోసం మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా? మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా? అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. ఒక అమ్మాయి తప్పు చేసిందని తిట్టేస్తా, కొట్టేస్తా, పొడి చేస్తా అని మనం తిట్టినా, కొట్టినా, పొడిచినా, యాసిడ్ పోసినా అందరూ ఒకలా ఉండరు అనుకునే పిచ్చి వాళ్ళు. అరే, మన భార్యని ప్రేమగా చూసుకుంటాం, మన అమ్మని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అలాంటిది మన భూమికే అందమైన జన్మ ఆడ జన్మ. ఇంకా వాళ్ళందరినీ ఇంకెంత మర్యాదగా చూసుకోవాలి? వాళ్ళ మౌనం వాళ్ళ చేతకనితనం కాదు, మనకిచ్చే రెస్పెక్ట్. వాళ్ళు ఒక్కసారి మనం అనుకోకుండా నేను అనుకుంటే ఇక్కడ మనం ఎవ్వరూ ఉండం. ఎందుకంటే మనందరం ఆడవాళ్ళ కడుపులోంచి వచ్చిన వాళ్ళం. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా ఆకలైతుంది. అబ్బా ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా సదరాలా? నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా.
ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీశమా, అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా. రేయ్, ఈసారి కూడా ఆ పనికి మళ్ళింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టాలి. అర్థమవుతుందా? మావయ్య, మీ ఇంటికి వారసునిచ్చాం. నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. స్త్రీ తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలల్ని, భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్.